నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నీ సింపతి రాజకీయాల కోసం మా ఫ్యాక్షనిజాన్ని బయట పెట్టావు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన సొంత తండ్రి రాజశేఖర్ రెడ్డి, సొంత తాత రాజారెడ్డి ఇద్దరు కూడా నీ సింపతి పాలిటిక్స్ కోసం మా ఫ్యాక్షనిజాన్ని బయట పెట్టావు అని చెప్పేసి అంటున్నట్టుగా తమ్ముళ్ళు పెట్టాను. నిజానికి వాళ్ళిద్దరూ జీవించి ఉన్నారా, వాళ్ళిద్దరు అలా అంటారా అంటే వాళ్ళిద్దరూ అనకపోవచ్చు. కానీ వాళ్ళిద్దరి ఫ్యాక్షనిజం గురించి ఇప్పుడు బయట అందరూ మాట్లాడుకుంటున్నారంటే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే. మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టారు కదా, రాక బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి, బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తర్వాత పెట్టిన మొదటి ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ లో రాజారెడ్డి, తన తాత రాజారెడ్డిని చంపిన వాళ్ళు ఇంకా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మేము విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నాము అని చెప్పేసి జనాల సింపతిని కూడగట్టుకోవడం కోసం రాజారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత మొత్తం రాజారెడ్డి బాధితులు, రాజశేఖర రెడ్డి బాధితులు అంతా బయటకు వచ్చి నిజానిజాలన్నీ చెప్పేశారు. అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యకాండలో, జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించో ఇప్పటి జనరేషన్కి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ రాజశేఖర్ రెడ్డి రౌడీయిజం గురించి, ఫ్యాక్షనిజం గురించి, లేకపోతే రాజారెడ్డి ఫ్యాక్షనిజం గురించి, ఆయన రౌడీయిజం గురించి ఇప్పటి జనరేషన్ వాళ్ళకు కూడా తెలిసేలాగా నిన్నటి తరం జర్నలిస్టులు, నిన్నటి తరం రాజకీయ నాయకులు అంతా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అందుకే నేను టైటిల్లో అలా పెట్టాను, నీ సింపతి రాజకీయాల కోసం మా ఫ్యాక్షనిజాన్ని బయట పెట్టావు అని చెప్పేసి. అంటే ఈ తరం వాళ్ళకు కూడా తెలిసేలాగా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు. ఆయన తాత రాజారెడ్డి ఫ్యాక్షనిజం గురించి, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిజం గురించి ఈ జనరేషన్ కూడా తెలిసిపోయింది. సో అసలు ఏ వివరాలు తెలిసాయి, ఏ వివరాలు బయటకు వచ్చాయి అనేది మనం కనుక మాట్లాడుకుంటే 1964 ఆ టైంలో రాజారెడ్డి తన సొంత ఊరు బలపనూరును వదిలిపెట్టి ఇక్కడ పులివెందులకు వచ్చాడట. పులివెందులలో మరి ఏం చేయాలి, ఏదో ఉద్యోగమో వ్యాపారం చేయాలి కదా. సో మొట్టమొదటిగా ఆయన ఉద్యోగంలో చేరింది వెంకట నరసయ్య అని చెప్పేసి ఒక మైనింగ్ వ్యాపారి దగ్గర. బెరైటీస్ మైనులు, సున్నపురాళ్ల గనులు ఆయనకు ఉండేవట. సో మొదట్లో ఆయన దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి తర్వాతి కాలంలో ఆయనతో పార్ట్నర్ కూడా అయ్యాడు. పార్ట్నర్ అవ్వడానికి ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆయన బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం కూడా సప్లై చేసేవాడు, దున్న మాంసం, గొడ్డు మాంసం కూడా సప్లై చేసేవాడు అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బైరెడ్డి, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు గతంలో చెప్పినవి ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. సో మొత్తం మీద చూస్తే డబ్బులు సంపాదించుకున్నాడు, పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు. పార్ట్నర్గా జాయిన్ తర్వాత ఏం చేశాడు, మొత్తం అంతా ఆక్రమించుకోవాలనుకున్నాడు రాజారెడ్డి. సో అందుకని వెంకట నరసయ్యని పూర్తిగా తొలగించేశాడు, అంటే చంపేయించేశాడట. సో చంపించినందుకు వెంకట నరసయ్య కుటుంబ సభ్యులు రాజారెడ్డి మీద కక్ష కట్టారు. ఎలాగైనా రాజశేఖర రెడ్డినో రాజారెడ్డినో ఏదో ఒకటి చేయాలనుకున్నారు. అందుకనే తెలంగాణలోని హైదరాబాద్ సెక్రటేరియట్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన మీద అటాక్ చేశారు వెంకట నరసయ్య కుటుంబ సభ్యులు. కానీ రాజశేఖర రెడ్డి అదృష్టవశాత్తు త్రుటిలో తప్పించుకుని బయటపడ్డాడు. సో ఆ తరువాత రాజశేఖర రెడ్డి ఎలా మారాడు, ఎలా రాజకీయ నాయకుడు అయ్యాడు, రాజారెడ్డి బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎలా నడిపించాడు అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ పులివెందులలో రాజకీయంగా కూడా ఎదగాలని అనుకున్నాడు రాజారెడ్డి. అందుకు రాజశేఖర రెడ్డిని ముందు పెట్టాడు. రాజశేఖర రెడ్డిని బాగా చదివిపించాడు. కర్ణాటకలో డాక్టర్ చేయించాడు. కర్ణాటక రాష్ట్రం వెళ్ళి అక్కడ డాక్టర్ చదువు పూర్తి చేశాడు. డాక్టర్ చదువు పూర్తి చేసిన తర్వాత పులివెందులలోనో కడపలోనో ఒక హాస్పిటల్ పెట్టించాడట రాజారెడ్డి. అక్కడ ₹1 డాక్టర్గా రాజశేఖర రెడ్డికి మంచి పేరు వచ్చేలాగా చేశాడు. అయితే చాలా డబ్బులు సంపాదించారు కదా ఈ సున్నపురాడు గనుల మీద, బెరైటీస్ గనుల మీద సంపాదించిన డబ్బుతోటి ఎలాగో కొద్ది గొప్ప వైద్యుడిగా, మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే బ్యాక్గ్రౌండ్లో ఫ్యాక్షన్ పాలిటిక్స్, లేకపోతే ఫ్యాక్షన్ రాజకీయాలు మొత్తం కూడా రాజారెడ్డి నడిపిస్తూ ప్లాన్ గీసేది మొత్తం రాజశేఖర రెడ్డి అయితే ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసేది రాజారెడ్డి. సో ఇక్కడ ఏం జరిగేది, పులివెందులలో జెండా పాతాలి అంటే అక్కడున్న నాయకుడిని తొలగించాలి. అక్కడ ఎవరున్నది నాయకుడు అప్పటికి రాజశేఖర రెడ్డి తెర మీదకి రాకముందు, వైఎస్ ఫ్యామిలీ తెర మీదకి రాకముందు, రాజకీయంగా తెర మీదకి రాకముందు అక్కడ ఉన్నది డిఎన్ రెడ్డి. డిఎన్ రెడ్డిని తొలగించాలంటే అతడిని భయపెట్టాలంటే అతడి అనుచరుల్ని లేపేయాలి. సో అందుకని రాజారెడ్డి ఏం చేశాడు, డిఎన్ రెడ్డి ఇంటి ముందే డిఎన్ రెడ్డి అనుచరుల్ని చంపేయించాడు. దెబ్బకి డిఎన్ రెడ్డి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు, వీళ్ళు నన్ను కూడా లేపేసేటట్టున్నారు అని చెప్పేసి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మెల్లగా పులివెందుల రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. పులివెందుల రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ఫ్యాక్షనిజాన్ని పులివెందుల వరకే ఆపలేదు రాజశేఖర రెడ్డి. కడప జిల్లా మొత్తానికి వ్యాపింపజేశాడు. ఆ తర్వాత అనంతపురానికి కూడా వ్యాపింపజేశాడు. అలా తన ప్రాభవాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు.
కాంగ్రెస్ పార్టీలో కూడా తన ప్రభావాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళకి అడ్రస్ లేకుండా చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిన పార్థసారథి రెడ్డిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. పార్థసారథి రెడ్డి ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అవుతుందని బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడో పార్థసారథి రెడ్డి, ఆయన అనుచరులు కావచ్చు, ఆయన తోటి నాయకులు కావచ్చు జాయిన్ అయ్యారో, తెలుగుదేశం పార్టీకి పులివెందులలో కూడా జడ్పీటీసీలు, ఎంపీటీసీలని కైవసం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక లాభం లేదు, వదిలేస్తే పార్థసారథి రెడ్డి టీడీపీ జెండాను ఎగురవేసేలా ఉన్నాడు అని చెప్పేసి అతని మీద అటాక్ చేయించారట. 16 కత్తిపోట్లకి గురైన పార్థసారథి రెడ్డి చనిపోయాడు అనుకుని రాజారెడ్డి అనుచరుడు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆయన బ్రతికి బట్టగట్టి బయటకు వచ్చాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చాడు. ఆ తర్వాత రాజారెడ్డి చనిపోయాడు. ఎలా చనిపోయాడు రాజారెడ్డి? మరి ఇంతమంది మీద దాడి చేయిస్తుంటే, ఇంతమంది మీద దౌర్జన్యాలు చేయిస్తుంటే ఎవరో ఒకరు ఆయన మీద కక్ష కట్టకుండా ఉంటారా? సో కాబట్టి ఆయన మీద అటాక్ జరిగింది, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు ఆ ప్లాన్ని. రాజారెడ్డి చనిపోయాడు. చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి ఊరుకోలేదు. ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మీద ఎవరైతే అటాక్ చేసి చంపేశారో ఆయన తండ్రిని, సో మొత్తానికి వాళ్ళందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడేలాగా చేశాడు. ఈ విషయాలన్నీ కూడా పార్థసారథి రెడ్డి ఇప్పుడు మీడియా ముందు కూర్చుని పోసకొచ్చినట్టు ప్రతి ఒక్కరికి చెప్పేశాడు. అందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, అసలు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ విషయాల్ని చెవులు నిక్కరించి వింటున్నారు. రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి ఇన్ని దౌర్జన్యాలు చేశారా ఇద్దరూ కలిసి? మొన్నటి వరకు రాజశేఖర రెడ్డి ప్రజానాయకుడు అనుకున్నామే, ఆయన కూడా ఇన్ని ఫ్యాక్షన్ దాడులు చేశాడా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ తానులో గుడ్డే కదా జగన్మోహన్ రెడ్డి కూడా. ఆయన ఎన్ని దౌర్జన్యాలు చేశారో అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంగళి కృష్ణుని అడ్డం పెట్టుకుని ఆయన తాత రాజారెడ్డి మీద దాడి చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద కూడా సూట్ కేసు బాంబులతోటి అటాక్ చేయించాడని చెప్పేసి కొన్ని కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి. కానీ వాటిని నిరూపించలేక జగన్మోహన్ రెడ్డి పేరుని పూర్తి స్థాయిలో ఆ కేసులు పెట్టలేకపోయారు. కానీ మంగళకృష్ణ పేరు ఆ కేసుల్లో ఉంది. అలాగే పరిటాల రవి మీద కూడా సూట్ కేసు బాంబుతోటి దాడి చేయించారు అని చెప్పేసి ఆ కేసులో కూడా మంగళకృష్ణ పేరు ఉంది. మంగళకృష్ణ ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అన్న విషయం కడప పాలిటిక్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో ఇలా జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిజం కూడా కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అనుకోకుండా 2009లో చనిపోయారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే, మాది చాలా శాంతి కాముకమైన కుటుంబం, మేము అసలు విలువలతో రాజకీయాలు చేస్తాం, మాకెక్కడా కూడా దౌర్జన్యాలు తెలియదు, మా తాతని చనిపేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా దర్జాగా బయట తిరుగుతున్నారు, మేమేమన్నా చేసామా అంటున్నారు. నిజానికి అజాత శత్రువుగా ఉన్న తులసిరెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు, నిబద్ధత కలిగిన నాయకుడు, ఆయన మీద దాడి చేయించింది రాజశేఖర రెడ్డి అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆధారాలు లేవు. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మొత్తం మీద అంటే రాయలసీమలో ఫ్యాక్షనిజానికి ఒక పునాది వేసింది వైఎస్ ఫ్యామిలీయే అన్నట్టుగా ఇప్పుడు అందరూ మాట్లాడుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇంకా చెప్పాలంటే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత వివరంగా చెప్పిందో మనం అంతా చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన అక్రమాల గురించి ఎంత చక్కగా బయట పెట్టిందో మనమంతా విన్నాం. అలాగే ఎందుకని జగన్మోహన్ రెడ్డి మాటి మాటికి ఢిల్లీ వెళ్ళి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనుకున్న ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి ఆయన అరెస్టుని ఆపారో చూసాం. వాళ్ళిద్దరి మాటల్లోనే విన్నాం మనం. షర్మిల, సునీతా రెడ్డి మాటల్లోనే విన్నాం. అలాగే అవినాష్ రెడ్డి అకృత్యాలు పులివెందుల్లో ఎలా ఉంటాయి, అలాగే కడపలో ఎలా ఉంటాయి, అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మేనమామకే ఎలా సరిపట్టం లేదు, వాళ్ళిద్దరి మధ్య ఎలా ఆధిపత్య పోరు ఉంది, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే కడప, పులివెందుల మొత్తాన్ని కూడా ఫ్యాక్షన్కి అడ్డాగా మార్చేసింది వైఎస్ ఫ్యామిలీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల వల్లే బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ వల్లే బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉండుంటే ఏదో ఆయన చేసిన లిక్కర్ కల్తీ వ్యవహారం అంటే ఆయన పేరే ఛార్జ్ షీట్లో ఫైనల్ లబ్ధిదారుగా ఆయన పేరు ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. వాటి విషయంలోనో, లేకపోతే తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం గురించో, లేకపోతే డాక్టర్ సుధాకర్ హత్య గురించో, అంటే ఆయన్ని ఎలాగా చనిపోయేలాగా చేశారనేది ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన ఇలాంటి వ్యవహారాల గురించే మాట్లాడుకోవాల్సి వచ్చేది ఇప్పటి జనరేషన్. కానీ ఇప్పటి జనరేషన్కి కూడా రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే అవకాశాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇచ్చారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.